వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు. మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై కానీ సెల్ కానీ కాల్స్ కానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక ఈరోజు మార్కెట్స్ ఈరోజు కూడా ఫాల్ అయినాయి, రెడ్లో ముగిసినాయి. ఇక్కడ చూడవచ్చు మనం నిఫ్టీ 137 పాయింట్లు పడ్డది. ఇక సెన్సెక్స్ 502 పాయింట్లు పడ్డది. బ్యాంక్ నిఫ్టీ కాస్త ఎక్కువ లాస్ అయింది, 695 పాయింట్లు అయితే పడ్డది. సరే, ఈరోజు నైట్కు మనకు ఫెడ్ అవుట్కమ్ అవుతుంది. రేపు మన మార్కెట్ స్టార్ట్ దాని మీద ఎఫెక్ట్ అయితే పడే అవకాశం ఉంది. మరి ఫెడ్ వడ్డీ రేట్లను కోస్తుందా, 25 బేసిక్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని అయితే మనకు ఉన్నటువంటి సమాచారం. మరి అంతవరకు కోస్తే కాస్త మార్కెట్లు మళ్ళీ రికవర్ కావచ్చు. అనూహ్యంగా ఫెడ్ వడ్డీ రేట్లను కోయకపోతే మాత్రం మార్కెట్లు ఇంకా ఫాలో అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు మనకు Q3 రిజల్ట్స్ కూడా త్వరలో రాబోతున్నాయి. ఇక Q3 రిజల్ట్స్ కొంచెం ఆశాజనకంగా ఉంటాయా లేవా అనేది డౌట్లో ఉంది. ఒకవేళ Q3 రిజల్ట్స్ కంపెనీల Q3 రిజల్ట్స్ కనుక మంచి లేకపోతే మార్కెట్లు ఇంకా ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త, ఎందుకో టైం అంత మంచిగా కనిపించట్లేదు. కాబట్టి చూసి ట్రేడ్ చేసుకోండి. ఓవర్ నైట్ వచ్చేటువంటి ఈ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చూసి మీరు అనవసరంగా పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయకపోవడమే మంచిదని అయితే నాకు అనిపిస్తుంది. అందుకే మీకు ఒక సలహా అయితే ఇస్తున్నా. సరే, మరి ఈరోజు ఇండస్ట్రీస్ చూద్దాం. ఇండస్ట్రీస్ ఏవి ఎంత ఎఫెక్ట్ అయినాయి అనేది చూస్తే ఇక్కడ చూడవచ్చు. ఇండస్ట్రీస్ మ్యాక్సిమం ఈరోజు కూడా ఎక్కువ ఫాలో అయినాయి, ఒకటి రెండు తప్ప. ఇక్కడ చూడవచ్చు మీడియా షేర్లు ఎక్కువ ఫాలో అయినాయి, 2.24%. ఇక PSU బ్యాంక్స్ వరుసగా రెండో రోజు కూడా పడ్డాయి, 1.9%. ఇక మెటల్, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ ఇవన్నీ కూడా 1% పైగానే నష్టపోయినాయి. దాంతోపాటు ఆటో షేర్లు, రియాలిటీ షేర్లు అన్నీ కూడా ఈ మొత్తం లాస్లోనే ముగిసినాయి. ఈరోజు అసలు ఏమీ చేంజ్ కాదు. ఒకటి ఏంటంటే FMCG షేర్లు ఏమీ చేంజ్ కాలేదు. ఇక ఈరోజు లాభపడ్డాయి ఏమున్నాయంటే నిఫ్టీ ఫార్మా షేర్లు, ఐటీ షేర్లు అయితే కొంచెం లాభపడ్డాయి. ఫార్మా షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి, 1.9% వరకు, 0.9% వరకు అవైతే లాభపడ్డాయి. ఓవరాల్గా ఈరోజు ఇండస్ట్రీస్ మొత్తం రెడ్లోనే ఉంది. అందుకే నిఫ్టీ కూడా మనకు మళ్ళీ రెడ్లోనే ముగిసింది. ఓవరాల్గా మార్కెట్ రేపు ఎలా ఉంటుందనే చూడాలి. రేపు కొంచెం వొలటైల్గా ఉండొచ్చు. ఎందుకంటే ఫెడ్ డిసిషన్ వచ్చిన తర్వాత మరి గ్యాప్ అప్ అయ్యి అక్కడక్కడనే ఉంటుందా, లేకపోతే గ్యాప్ డౌన్ అయ్యి అక్కడక్కడ కొట్టుకుంటుందా అనేది రేపు చూడాలి. కాబట్టి రేపు అయితే ఒకరోజు కాస్త జాగ్రత్తగా ట్రేడ్ అయితే చేయండి. సరే, మరి ఇంత రెడ్లో మరి మన నిన్న చెప్పుకున్నటువంటి లెవెల్స్ ఏమైనా పనిచేసినాయా లేవా అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ మన లెవెల్స్ని ఏమైనా రెస్పెక్ట్ చేసిందా లేదా అనేది ఒకసారి చూస్తే ఇవి మనం నిన్న చెప్పుకున్నటువంటి లెవెల్స్ ఇక్కడ చూడవచ్చు. నిన్న మనం చెప్పుకున్నటువంటి దాని ప్రకారం ఇక్కడ దీనిపైన ఓపెన్ అయ్యి స్ట్రాంగ్ క్యాండిల్ వస్తే రీటెస్ట్ చేస్తే ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం. యాక్చువల్లీ ఇక్కడ చూడవచ్చు స్ట్రాంగ్ క్యాండిల్ అయితే వచ్చింది, కానీ రీటెస్ట్ చేయలేదు. రీటెస్ట్ కాకుండా మొత్తం ఇమీడియట్గా ఫాలో అయింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ అనేది రాలే. ఒకవేళ ఇక్కడ ఫాలో అయితే ఇక్కడ రీటెస్ట్ మీద ఎంట్రీ చేసుకుందాం అనుకున్నాం. యాక్చువల్లీ ఇక్కడ ఫాలో అయ్యి రీటెస్ట్ చేసింది, కానీ ఇది స్టాప్ లాస్ కొట్టింది యాక్చువల్లీ. సరే, రెండోసారి ఇచ్చింది. ఈ రెండోసారి తీసుకుంటే మాత్రం మన లెవెల్ ఏదైతే ఉందో దాదాపు ఆ లెవెల్కి అయితే వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకు నిఫ్టీ 2 ఎంట్రీలు ఇచ్చింది. ఒకటి స్టాప్ లాస్ అనుకోవచ్చు, ఒకటి మాత్రం పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే ఇచ్చింది. నిఫ్టీలో మనం నిన్న చెప్పుకున్నటువంటి లెవెల్స్ ప్రకారం మనకు వచ్చిన 2 ఎంట్రీస్లో ఒకటి స్టాప్ లాస్, ఒకటి పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే ఇచ్చింది నిఫ్టీ. మరి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనకి ఏమైనా ఎంట్రీస్ ఇచ్చినాయా మన లెవెల్స్ని పట్టి అని. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీలో నేను సెల్లింగ్ సైడ్ అయితే ఉన్న కొంచెం క్వాంటిటీతోనే చేస్తా అని చెప్పిన దానికి ఈరోజు కూడా నేను అదే మాట చెప్తున్నా. కాకుంటే మనం ఇక్కడ చెప్పిన ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ వస్తే సెల్లింగ్ చేస్తా, కానీ ఎక్కువ క్వాంటిటీతో చేయను అనుకున్నాం. యాక్చువల్లీ ఇక్కడ చూడవచ్చు మనకు ఎగ్జాక్ట్ రీటెస్ట్ చేసింది, మళ్ళీ లెవెల్ వరకు అయితే వచ్చింది. ఆ తర్వాత ఇది కూడా రీటెస్ట్ చేసింది, మళ్ళీ కిందికి అయితే వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ మనకు బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు, కానీ కొంచెం మూమెంటం అయితే ఇచ్చింది. ఎవరైనా ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటే చేసుకొని ఉండొచ్చు, లేదు అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇట్ అయి ఉంటుంది. కాబట్టి ఇది సగం ఎంట్రీయే. ఇది ఎవరైనా తీసుకుంటే హాఫ్ క్వాంటిటీతో తీసుకుంటే ఇది ఒక ఎంట్రీ, ఇది సగం ఎంట్రీ. ఆ తర్వాత ఇక్కడ ఎవరైనా తీసుకొని ఉంటే కొంచెం వొలటైల్గా హెడ్జింగ్లో కొంచెం ప్రాఫిట్ వచ్చేటువంటి ఎంట్రీ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి ఉంటే మనకు మంచి బయింగ్ సైడ్ ఎంట్రీ తీసుకునే వాళ్ళం, అంతవరకు అయితే రాలేదు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు పర్ఫెక్ట్ ఎంట్రీస్ అయితే ఇయ్యలే మనకు, కాకపోతే లాస్ అయితే పెద్ద ఏం చేయలేదు. అక్కడక్కడ ఇచ్చినటువంటి ఎంట్రీసే ఉన్నాయి. ఓవరాల్గా నిఫ్టీలో మాత్రం ఒక ఎంట్రీ దొరికింది. ఓవరాల్గా మన లెవెల్స్ ఫాలో అయితే మాత్రం ఈరోజు ప్రాఫిటబుల్ డేనే అని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఇక రేపు
ఎలా ఉండొచ్చు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి చూస్తే ఇవి నిఫ్టీకి సంబంధించి రేపటి లెవెల్స్ ఇక్కడ చూడొచ్చు. నిఫ్టీ ఒకవేళ చిన్న గ్యాప్ డౌన్ కానీ కొంచెం పెద్ద గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే ఇక్కడ రిజెక్షన్ కనుక వస్తే ఇక్కడ నుంచి నేను బయింగ్ ప్లాన్ చేస్తా. బహుశా ఇక్కడ ఇది టెస్ట్ చేస్తే ఇది పెద్ద పట్టించుకోకపోవచ్చు కాబట్టి ఈ లెవెల్ ఏంటి అంటే 24,138 లెవెల్. ఈ లెవెల్ కనుక టెస్ట్ చేసి రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి నేను చిన్నగా బయింగ్ సైడ్ ఉంటా, ఇంతవరకు ఉంటా. 24,336 24,396 ఈ లెవెల్స్ వరకు అయితే నేను బయింగ్ సైడ్ చూస్తా రేపటి వరకు. ఇక్కడ రిజెక్షన్ వస్తే, ఇక్కడ రిజెక్షన్ రాకుండా స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయిందంటే సేమ్ మళ్ళీ రీటెస్ట్ మీద సెల్లింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తా. కాబట్టి ఇది 24,138 లెవెల్ అనేది రేపు క్రూషియల్ లెవెల్. అక్కడ లెవెల్ చూడండి. లేదు చిన్న గ్యాప్ అప్ అయింది అయితే గ్యాప్ అప్ అయితే పోనీయండి, ఈ లెవెల్ వరకు పోనీయండి. ఇక్కడ రిజెక్షన్ వచ్చినా సెల్లింగ్ చేస్తా, ఇంతవరకు చేస్తా. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇది సెకండ్ టార్గెట్ అయితే అవుతుంది నిఫ్టీలో. రేపటి వరకు కాస్త చూసి చేయండి. రేపు వోలటైల్గా ఉండే అవకాశం ఉంది మార్కెట్ కాబట్టి కొంచెం చూసి చేయండి. రేపు ఒక్కరోజు ట్రేడ్ చేయకపోతే మునిగిపోయేది ఏం లేదు కాబట్టి కాస్త చూసి చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఇవి. ఇది ఒక సపోర్ట్ లెవెల్ 51,770 లెవెల్. ఒకవేళ ఎక్కువ గ్యాప్ డౌన్ కనుక అయితే ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి నేను బయింగ్ ప్లాన్ చేస్తా. ఇది ఫస్ట్ టార్గెట్ 52,139 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ 52,834. ఒకవేళ బయింగ్ సైడ్ చేయాలనుకుంటే ఇక్కడ రిజెక్షన్ వస్తే చేస్తా 51,770 దగ్గర. ఇక్కడ నుంచి చిన్నగా దాన్ని ట్రయల్ చేసుకుంటూ ఇంతవరకు అయితే నేను హెడ్జింగ్లో ప్లాన్ చేసుకుంటా బ్యాంక్ నిఫ్టీలో. ఒకవేళ పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ వరకు రానియండి, ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి సెల్లింగ్ చేస్తా. లేదు ఇది కూడా బ్రేక్ అయిందంటే ఇక్కడ నుంచి మళ్ళీ రీటెస్ట్ మీద బయింగ్ చేస్తా. ఇంతవరకు 53,737 వరకు అయితే నేను బయింగ్ ప్లాన్ చేస్తా. సరే రేపు ఒక్కరోజే అంత మూమెంటం వస్తుందా అంటే చెప్పలేము, ఎందుకంటే రేపు ఫెడ్ అవుట్కమ్ ఉంది కాబట్టి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ పెద్ద గ్యాప్ అప్ అయి ఇక్కడ రీటెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి బయింగ్ ప్లాన్ చేస్తా. ఇక్కడ రీటెస్ట్ చేయకుండా ఇక్కడనే రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి సెల్లింగ్ చేస్తా. ఇంతవరకు నా టార్గెట్ ఉండదు 52,834 దగ్గర. ఒకవేళ రిజెక్షన్ వస్తే అక్కడ నుంచి ఇంతవరకు సెల్లింగ్ అనేది చేస్తా. కాబట్టి ఈ లెవెల్స్ రేపు చూడండి. ఈ లెవెల్స్ని బట్టి మనం ఎంట్రీ ప్లాన్ ఏంటి అనేది మనం చూడొచ్చు. ఇక ఏమైనా అప్డేట్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాం. మన టెలిగ్రామ్ గ్రూపు డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు క్లిక్ చేసి జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ.